మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని కేశవనగర్ కాలనీలో అన్నపూర్ణాదేవి సమేత విశ్వనాథ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కాశీ విశ్వనాథుని ఆశీస్సులతో ప్రజలంతా బాగుండాలి. ఎప్పటి నుండో పూర్తిగాని ఉప్పల్ నారపల్లి ఘట్కేసర్ ఫ్లైఓవర్ మరో 18 మాసాల్లో పూర్తి అవుతుందని మంత్రి చెప్పారు. హైదరాబాద్లో ఇళ్లు లేని పేదవారికి ఇండ్లు, ఇంటి జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం చేయిస్తామని మంత్రి చెప్పారు. మా ప్రభుత్వానికి, మా ప్రజాపాలనకు స్వామివారి ఆశీర్వాదం ఉండాలని స్వామిని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కేశవ కాలనీలోని లక్ష్మీ నరసింహస్వామి మన కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ విగ్రహ ప్రతిష్టలో పాల్గొంటున్న పెద్దలు, అలాగే మన జంగయ్య యాదవ్ గారు, కాలనీ పెద్దలందరికీ, అక్క చెల్లెలందరికీ ఆ కాశీ విశ్వనాథ స్వామి ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ, ఇది తక్కువ దేవాలయాలు ఉన్నాయి కాశీ విశ్వనాథ హైదరాబాద్ సికింద్రాబాద్లో బోడుప్పల్ ప్రాంతంలో ఇంత మంచి ఆలయాన్ని కట్టుకోవడానికి ముందుకొచ్చి దాతలకు దీన్ని పూనుకున్న వారందరూ కూడా మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, తప్పకుండా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. వచ్చే 18 మాసాలలో ఎప్పటికెళ్ళో అయిపోయిన మీ ఘట్కేసర్ ఫ్లైఓవర్ కూడా పూర్తి అవుతుంది. దానికి ఇప్పుడే పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది. దాంతోపాటు పేదలకు హైదరాబాద్లో ఇల్లు కట్టక 10 సంవత్సరాలు అయిపోయింది. అలాంటి వారికి సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ ఇంకా ఎన్నో చేసే కార్యక్రమాలకు మా ప్రభుత్వానికి, ప్రజాపాలనకు ఆ స్వామివారు మాకు ధైర్యాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారికి, మా క్యాబినెట్ మంత్రులకు, మా ప్రభుత్వానికి మాకు అండగా ఉండు, మాకు ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని, ముఖ్యంగా ఇంత మంచి ఆలయాన్ని కట్టుకొని పాల్గొన్న ప్రతి